వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరి సంవత్సర కాలం అవుతున్నటువంటి క్రమంలో ఏడాది పాలనకు సంబంధించి డిస్కస్ చేద్దాం. పార్టీల నేతలు సిద్ధంగా ఉన్నారు. మల్లెల లింగారెడ్డి గారు, వీరు మాజీ ఎమ్మెల్యే టీడీపీ నుంచి, అండ్ రామారావు గారు వైసీపీ సీనియర్ నాయకులు, ఆంజనేయరెడ్డి గారు బీజేపీ అధికార ప్రతినిధి, కృష్ణాంజనేయులు గారు సీనియర్ జర్నలిస్ట్. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్ అందరికీ. ముందుగా రామారావు గారు, గుడ్ మార్నింగ్ అండి. ఈ ఏడాది పాలనకు సంబంధించి కూటమి నేతలు చెబుతూ, అటు టీడీపీ నేతలు ముఖ్యంగా ప్రస్తావిస్తూ, వైసీపీ ప్రభుత్వంలో దెబ్బతిన్నటువంటి వ్యవస్థలను గాడిలో పెట్టేందుకే మాకు సంవత్సర కాలం పట్టింది. మరోవైపు అప్పులకు వడ్డీలు కట్టుకుంటూ, ఒకవైపు సంక్షేమాన్ని అమలు చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నాం. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుగా మేము ముందుకెళ్తున్నాం. రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారు పాలన పట్ల. ఇది ఆంధ్రప్రదేశ్ లో మేడం చెప్పండి. ఒక విచిత్రమైనటువంటి వైఖరి మేడం. ఎందుకంటే అబద్ధాన్ని, తప్పును పదే పదే వల్లించి అది నిజంగా ఒక మనకే అనుమానం వచ్చే విధంగా అనమాట. మీడియాలో కానీ ఈ యొక్క దాడి జరుగుతుంది, మీడియాలో కూడా అబద్ధాల దాడి. నేనేమంటున్నానంటే, ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని ఇప్పటి వరకు అమలు చేయలేదు, సక్రమంగా అమలు చేయలేదు. గ్యాస్ సిలిండర్లు ఇచ్చామంటున్నారు, ఎక్కడ సక్రమంగా జరగలేదు. ఆ బడ్జెట్ కి చెప్పిన దానికి పోలిక లేదు. అట్లాగే తల్లికి వందనం ఇస్తామంటున్నారు, ఎంతవరకు ఇస్తారో తెలియదు. దాని విధి విధానాలు కూడా ఖచ్చితంగా అవన్నీ వచ్చిన తర్వాత ఇస్తాము, ఆ ప్రాసెస్ స్టార్ట్ అయిద్దని కొంతమంది చెప్తారు. ఈ రోజు అకౌంట్ లో పడితేని కొంతమంది చెప్తున్నారు. ఇక్కడ తల్లికి వందనం కేవలం ప్రభుత్వ స్కూల్లో చదివే వాళ్ళకే ఇస్తున్నారా, లేకపోతే ఇస్తారా, లేకుంటే ప్రైవేట్, గతంలో మా ప్రభుత్వం, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేట్ స్కూల్లో చదివేటటువంటి విద్యార్థులు కూడా ఆ రోజు అమ్మఒడి పేరుతో ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. దీని మీద స్పష్టత లేదు. అట్లాగే ఈ ప్రభుత్వం 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు మేడం. ఈ రోజు ఒక ఉద్యోగం ఇవ్వలేదు. డిఎస్సి మీద కూడా, మెగా డిఎస్సి మీద కూడా జూన్ 13వ తేదీన సంతకం చేసి ఆయన సెప్టెంబర్ లో ఎగ్జామ్స్ పెట్టి డిసెంబర్ లో ఉద్యోగ నియామకాల ప్రక్రియ కూడా గత సంవత్సరం ఏడాది ముగిసే లోపు ఇస్తామని ఈ రోజు వరకు కూడా ఇంకా కూడా దాన్ని అనుమానాస్పదంగా ఉంది. ఇక్కడే వచ్చే నెలలో ఇస్తామంటారు. ఇప్పుడు అట్లాగే రైతాంగానికి సంబంధించి మేము ఏదైతే రైతు భరోసా ఇచ్చామో అట్లాగే దాన్ని అన్నదాత సుఖీభావ పేరుతో ఇస్తామంటున్నారు. గత సంవత్సరం నుంచి ఎందుకు ఇవ్వలేదు అంటే, ఒక సంవత్సరం ఇప్పటికి ఇవ్వలేదు, మరలా ఇస్తారో లేదు తెలియదు. ఎందుకంటే వీళ్ళ మీద అనుమానం ఏంటంటే మేడం, గతంలో కూడా రుణమాఫీ చేస్తామని చెప్పి 2014 ఎన్నికలకు ముందు ఏ మాత్రం కూడా ఆచరించకుండా దాన్ని 1,50,000 కుదించి చివరికి 3 విడతలు ఇచ్చి చివరిలో 2 విడతలు ఎగ్గొట్టారు మేడం రైతులకు. అట్లాగే డ్వాక్రా మహిళలు కూడా రుణమాఫీ అని చెప్పి, మీరు కట్టద్దు బ్యాంకులకు రుణాలని చెప్పి మేము ఇస్తామని చెప్పి ఆ తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు ఇవ్వకుండా ఎగ్గొట్టింది. ఆ డ్వాక్రా మహిళలు బ్యాంకుల దగ్గర ఎంత బదనామయ్యారు. తర్వాత దాన్ని గాడిలో పెట్టి ఆ వ్యవస్థని, డ్వాక్రా వ్యవస్థని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రుణమాఫీ దశల వారీగా బ్యాంకులకు చెల్లించి మరలా కూడా వాళ్ళకి రుణ పరపతి పెంచి ఈ రోజు డ్వాక్రా మహిళలు లక్షణంగా ఉన్నారంటే అది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానం మేడం. మేమేమంటున్నాం అంటే, మేము చెప్పినటువంటి హామీలన్నీ కూడా అమలు చేశాము, ఎక్కడా కూడా మేము దాంట్లో వెనక్కి తగ్గలేదు. కరోనాను తట్టుకొని కూడా మేము పథకాలన్నీ కూడా డేట్ వైజ్ గా, క్యాలెండర్ వైజ్ గా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది మేడం. వీళ్ళైతే మాత్రం అన్ని హామీలన్నీ కూడా అబద్ధాలు చేస్తా ఉన్నారు. ఎక్కడా కూడా పారదర్శకత లేదు, మంచి పరిపాలన జరగట్లేదు. మనం చూస్తా ఉన్నాం మేడం. వీళ్ళు విమర్శలు ఎలా ఉంటాయంటే, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తా ఉంటారు రకరకాల అంశాల్లో. అట్లాగే వైఎస్ఆర్సీపీ కార్యకర్తల నాయకుల్ని టార్గెట్ చేసుకున్నారు. మేధావుల్ని, పత్రికా రంగంలో ఉన్నటువంటి వాళ్ళని, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లను కూడా వదలటం లేదు. వీళ్ళు కేసులు పెట్టి అధికారం లేకపోయినా లేని అధికారాన్ని, లేని చట్టాన్ని ప్రయోగిస్తున్నారు. ఇదంతా ఎక్కడికి పోతే తెలియదు. అట్లాగే అంటే ఈ హామీల అమలుకు సంబంధించి ముఖ్యంగా ఈ పెన్షన్ ఒకటి అమలు అవుతున్నట్టుంది. అండ్ ఇవాళ నుంచి తల్లికి వందనం కూడా అమలు చేస్తారు. అండ్ 15వ తేదీ నుంచి ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం, అంటే సంక్షేమానికి సంబంధించి కనుక చూసుకుంటే ఒక్కొక్కటిగా, అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు కాబట్టి ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాము అని చెప్పేసి కూటమి నేతలు అంటున్నారు. వీళ్ళు చెప్తానే ఉన్నారు మేడం. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, లోకేష్ గారు చెప్పారు, ఉప ముఖ్యమంత్రి ఉన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. వాయిదాల మీద వాయిదాలు చెప్తా ఉన్నారు. అమలు చేసే డేట్లు వీళ్ళు చెప్పలేకపోతున్నారు. ఆ డేట్లన్నీ కూడా పోతున్నాయి. నేను ఉదాహరణ చెప్పాను కదా మేడం, మెగా డిఎస్సి గురించి. అట్లాగే వీళ్ళు నిరుద్యోగ వృత్తి అని చెప్పారు, ఎక్కడ మొదలు పెట్టలేదు. మరి నిరుద్యోగ వృత్తి కానీ అట్లాగే మనం చూస్తా ఉన్నాం. ఉచిత బస్సు అంశంలో కానీ మహిళలకు 1,500 ఇస్తామన్నారు. అట్లాగే బీసీలకు ఎవరైతే ఉన్నారో 50 సంవత్సరాలు నిండితే పెన్షన్ ఇచ్చేస్తామన్నారు. ఉద్యోగులకు 12th పిఆర్సీ ఏర్పాటు చేసి ఐఆర్, సిపిఎస్, జిపిఎస్ ని పునఃసమీక్షించి అట్లాగే డిఏ/డిఆర్ అరియర్స్ కూడా అవి కూడా చేస్తామన్నారు. అసలు ఉపాధి హామీ కూలీలకు ఈ రోజుకి జీతాలు, మన రోజువారీ వేతనాలు కూడా చెల్లించలేని పరిస్థితి ఉంది మేడం ప్రభుత్వం. ఒకసారి లింగారెడ్డి గారి వర్షన్ తీసుకుందాం. లింగారెడ్డి గారు